ఆచి చికెన్ మసాలా. మేఘం కమ్మిందంటే వర్షం కంటే గాలి భయమే అందరినీ వణికించేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏ చెట్టు కూలిపోతుందో, ఏ కరెంటు స్తంభం పడిపోతుందో అన్న టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో అదే జరిగింది. ఉరుముల మెరుపులతో పాటు విపరీతమైన గాలి రైతులకు అన్నిటికీ కారణమైంది. మహబూబ్ నగర్ జిల్లా అప్పనపల్లిలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కేవలం 10 నిమిషాల్లో రైతుల్ని నిండా ముంచేశాయి భీకర గాలులు. బొప్పాయి పంటంతా కూడా ఎలా నేల కొరిగిందో చూస్తున్నారు. టమోటా, చిక్కుడు పంటకు కూడా అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పనపల్లిలో భీకర గాలులు, అవి మిగిల్చిన నష్టంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నిన్న సాయంత్రం వీచిన భీకర గాలులు, అకాల వర్షానికి అన్నదాత తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. పక్క మార్కెట్ యార్డులలో మొక్కజొన్న, వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దవగా, ఇక భీకర గాలులకు కొన్ని పంటలు నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అప్పనపల్లి శివారులో ఒక బొప్పాయి తోటను చూస్తున్నాం. ఈ రకంగా ఇక్కడ భీకరమైన గాలులు మిగిల్చినటువంటి నష్టాన్ని ఒకసారి మీరు చూసుకోవచ్చు. మొత్తం కూడా దాదాపుగా 5 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బొప్పాయి తోట దాదాపుగా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ బొప్పాయి పంటతో పాటుగా ఈ పక్కన ఉన్నటువంటి చిక్కుడు పంట కావచ్చు, అలాగే ఆకుకూరలు, దీంతోపాటు టమాటా పంట కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ భీకర గాలులకు పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ బొప్పాయి పంటను సాగు చేస్తున్నటువంటి రైతు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేము చూస్తుండగానే వితిన్ 5-6 నిమిషాల్లో చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పుడు వచ్చిన గాలికి అక్కడ మనుషులు ఉంటే కూడా ఎగిరిపోయేంత విధంగా వచ్చింది. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఇంత భారీగా గాలిని నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే ఎప్పుడు చూడలేదు. ఇది నేను 5 ఎకరాల బొప్పాయి తోట సార్, 4000 మొక్కలు ఉంటాయి. కౌలు వ్యవసాయం చేస్తానండి నేను. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 9 నెలల పాటు దీన్ని నేను పెంచడం జరిగింది. ఇప్పుడే హార్వెస్టింగ్కి దగ్గరలో ఉన్నది. ఈ నెల, వచ్చే నెల కోతకొచ్చే సమయం. ఒకటేసారి నిట్ట నిలువున మనిషి కుప్పకూలిపోతే ఎలా ఉంటుందో అలా అయింది నా పరిస్థితి. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. దీని దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు నష్టం అయితే ఉంటుంది. వీటితో పాటు పక్కన వేసిన చిక్కుడు, టమాటా కూడా బాగా మేజర్గా డ్యామేజ్ అయింది. మొత్తంగా చూస్తే మాత్రం ఒక్కసారిగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ భీకర గాలులు, అకాల వర్షం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.